హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ఏసీఎస్ తెలుగు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ చూసుకోబోతున్నాం, పర్సనాలిటీ డెవలప్మెంట్. అందులో రీడింగ్ ఏ అయితే ఇప్పుడు చూసుకుంటున్నాం మనం. అండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ అయితే వెళ్ళిపోదాం. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. అంటే ఊహించుకోండి, మీకు పొద్దుగాలే లేవగానే చేతులు లేవు. టు హెల్ప్ యూ స్ట్రెచ్ ఇట్స్ టు అలో యూ వ్రాప్ యువర్ హ్యాండ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. మీకు దురదొస్తే గోక్కోవడానికి అండ్ వేరే వాళ్ళు ముట్టుకోవడానికి మీకు చేతులు లేవు. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ది స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్ ద బైసైకిల్ టు స్టేట్ బోర్డ్. అనుకోండి, మీకు కాళ్ళు లేవు రాళ్ళని తన్నడానికి, నడవడానికి, పరిగెత్తడానికి, సైక్లింగ్ చేయడానికి, స్కేటింగ్ చేయడానికి మీకు కాళ్ళు లేవు. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి. ఒక ఏ నుంచి బి వరకు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు వెళ్ళడం మీరు మూవ్ అవ్వలేరు. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్. ఇప్పుడు రెండు ఒకేసారి అనుకోండి, చేతులు కాళ్ళు రివ్ అనుకోండి. విచ్ ఈజ్ వాట్ నిక్ వుజిచిక్ హ్యాస్ ఫేస్డ్ హిస్ ఓల్ లైఫ్. అదే నిక్ వుజిచిక్ తన లైఫ్ మొత్తం ఫేస్ చేశాడు. హ్యావ్ యూ హెర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. ఇలాంటిది మీరు ఎప్పుడైనా ముందు విన్నారా? నిక్ వుజిచిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ ఆన్ లెగ్స్. నిక్ వుజిచిక్ కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. కానీ అతను ఆ విషయం తనను ఆపుతుంది అని అనుకోలేదు. ద బ్రేవ్ 26 years old, 26 ఏళ్ళ ధైర్యమైన బాలుడు. హూ ఈజ్ మెయిన్లీ అ టార్సో. ఎవరైతే మెయిన్ ఒక మొండెం, అంటే ఏం బాడీ పార్ట్ లేదు కదా, ఓన్లీ తన బాడీ ఒకటే ఉంది మన. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. ఫుట్బాల్ ఆడతాడు, గోల్ఫ్ ఆడతాడు, స్విమ్మింగ్ చేస్తాడు, సర్ఫింగ్ చేస్తాడు కాళ్ళు లేకుండానే. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ విచ్ మేక్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్ టు కిక్. నిక్కి తన, ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసుకోవచ్చు, నిక్కి తన లెఫ్ట్ కాలుకి ఒక చిన్న కాలు అనేది ఉంది. దాన్ని యూజ్ చేసుకొని అతను తనని బ్యాలెన్స్ చేసుకుంటాడు, ఇంకా కిక్ చేస్తాడు. హీ యూజెస్ హిస్ వన్ ఫుట్ టు టైప్, రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ బిట్వీన్ హిస్ టోస్. అండ్ ఆ ఒక్క ఫుట్తో టైపింగ్ చేస్తాడు, పెన్తో రాస్తాడు, అండ్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ని పట్టుకోగలుగుతాడు. ఐ కాల్ ఇట్ మే చికెన్ డ్రమ్ స్టిక్ జోగ్ నిక్. అదే నా లెగ్ పీస్ అన్నాడు నిక్. హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా, బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. నిక్ మెల్బోర్న్లో పుట్టాడు, కానీ ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజలస్లో ఉంటుండు. ఐడ్ బీ లాస్ట్ వితౌట్ ఇట్. అది లేకుంటే నేను లేను అని తన కాల్ అంటాడు. హీఈస్ వెరీ మోడెస్ట్ బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఉమెన్ అండ్ ఆల్ ద టైమ్. తనకైతే ఎప్పుడు ఉమెన్స్ నుంచి మ్యారేజ్ చేసుకోమని ప్రపోజల్స్ వస్తుంటాయంట, తన పెళ్లి చేసుకోమని. సెయిడ్ నిక్స్ ఫ్రెండ్ అండ్ పబ్లికిస్ట్ స్టీవ్ అపెల్. తనకి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయని తన ఫ్రెండ్ అయిన స్టీవ్ అపెల్ అనే పబ్లికిస్ట్ చెప్పాడు, ఫ్రమ్ లాస్ ఏంజలస్. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. తను లవ్ చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, ఇంకొక కుటుంబాన్ని ప్రారంభిస్తాడు. అండ్ తను ఒక మంచి అమ్మాయి కోసం వెయిట్ చేస్తుండు తన జీవితం మొత్తం ప్రయాణించడానికి. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్. ఓన్లీ వాటర్లో ఆడే స్పోర్ట్స్ ఒకటే కాదు, నిక్ గోల్ఫ్ కూడా ఆడతాడు. టగ్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఈజ్ ఎ హ్యూగ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. నిక్ గోల్ఫ్ ఆడతాడు, తన చిన్ అంటే మెడ కింది భాగంలో గోల్ఫ్ బ్యాట్ పట్టుకొని గోల్ఫ్ ఆడతాడు. అండ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్కి నిక్ చాలా పెద్ద ఫ్యాన్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే అది ఫుట్బాల్ లీగ్, అమెరికాలో అవుతుంది. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ ఎ స్పెషల్ స్కూల్. ఎ డిసిషన్ he said was very hard for him, but which may have been the best decision they could have made for him. వాళ్ళ పేరెంట్స్ తనని స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా డిసేబిలిటీ వాళ్ళకి, ఆ స్కూల్స్లోకి పంపించడానికి అనుకోలేదు, మామూలుగా మనం వెళ్ళే స్కూల్స్లోకి పంపించాలనుకున్నారు. యాక్చువల్లీ ఆ డిసిషన్ అయితే చాలా కష్టంతో కూడుకున్నది తనకి, కానీ అది చాలా బెస్ట్ డిసిషన్ వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నది. When Nick was born, his father was so shocked that he left in the hospital room to vomit.
ఎప్పుడైతే నిక్ పుట్టాడో నిక్ని తన ఫాదర్ చూడగానే అసలు కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు కదా, దాన్ని చూడగానే వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోయాడు అండ్ హాస్పిటల్ రూమ్ నుంచి బయటకు వచ్చేసి వామిటింగ్ కూడా చేసుకున్నాడు. హిస్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హెర్ సెల్ఫ్ టు టోడ్ అంటిల్ హీ వాస్ 4 months ఓల్డ్. వాళ్ళ అమ్మ కూడా 4 months వచ్చేదాకా తను ఎత్తుకోవడానికి కూడా భయపడేదంట. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ డిసేబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్స్. తన యొక్క డిసేబిలిటీ ఎలాంటి మెడికల్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా లేవంట, అది ఎందుకు అయ్యింది అనేది సైంటిఫికల్గా. ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమెలియా అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెంట్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వైల్ దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. అది ఒక రేర్ డిసీజ్, ఫోకోమెలియా అనేది ఒక డిసీజ్ వచ్చిందంట నిక్కి. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఇయర్స్ ఆ డాక్టర్ని ఈ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇంత క్లిష్టమైన పరిస్థితి మాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు. చాలా డాక్టర్స్ని తిరిగారు. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ లైట్ డ్యూరింగ్ హిస్ ప్రెగ్నెన్సీ బట్ స్టిల్ హీ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్. వాళ్ళమ్మ హాస్పిటల్లో నర్స్గా పనిచేసేది, తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ప్రతి పని చేసింది, అంటే నర్స్ జాబ్ చేస్తూనే ఉండేది. దానివల్లే అలా పుట్టాడు అని వాళ్ళమ్మ ఎప్పుడు ఫీల్ అవుతుండేది. He said, "It was so hard for them, but right from the start they did their best to make independent." అండ్ నిక్ ఏమంటాడంటే ఇట్ వాజ్ సో హార్డ్, అది చాలా హార్డ్, కానీ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ప్రయత్నించారు, అంటే వాళ్ళు ప్రయత్నించేంత ప్రయత్నించారు నన్ను ఇండిపెండెంట్గా పెంచడానికి. మై డాడ్ మీ పుట్ ఇన్ ద వాటర్ 18 months అండ్ గేవ్ కరేజ్ టు లర్న్ స్విమ్. వాళ్ళ డాడీ 18 అంటే 1.5 year, 1.5 yearకే వాటర్లో పెట్టాడు, ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలన్న కరేజ్ రావాలని. I also got really into football and skating board. I totally love the English Premier League. తనకి ఫుట్బాల్ స్కేటింగ్ బోర్డ్ కూడా వచ్చంట, స్కేట్ బోర్డింగ్. ఐ టోటలీ లవ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇప్పుడు నీకు అంటుండు ఇంగ్లీష్ ప్రీమియర్ అంటే చాలా ఇష్టం అంట. నిక్స్ ఫాదర్ was a computer programmer and an accountant, and he taught his little son how to type with his toes at age 6 years old. అండ్ నిక్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్గా పనిచేసేది. నిక్కి ఇక టైపింగ్ ఎలా చేయాలో అతని చిన్న టో ఉంది కదా ఒక కాల్, లెఫ్ట్ కాల్కి, దాంతో ఎలా టైపింగ్ చేయాలో 6 years అప్పుడు నేర్పించాడు. His mom invented a special plastic device that meant he could hold a pencil and pen. అండ్ వాళ్ళ అమ్మ ఒక ప్లాస్టిక్ డివైజ్ని అయితే కనుక్కుంది, దాంతో అతను పెన్సిల్ని సులభంగా పట్టుకొని రాయగలుగుతాడు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులిడ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అండ్ వెక్కిరిస్తుంటారు కదా, మామూలుగా మనం కూడా చాలామందిని ఎక్కిరిస్తుంటాం మన ఫ్రెండ్స్ని, అలా నిక్కి కాలు చేతులు లేవు కాబట్టి తన ఫ్రెండ్స్ అనేది ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ అయినా సరే నిక్ని మామూలు మన మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో జాయిన్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నారు. ఇట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. నిక్ ఏమంటుండు, అది చాలా బెస్ట్ డెసిషన్ నాకు మా పేరెంట్స్ చేసింది. యాడ్స్ నిక్ హూ వాజ్ అచీవ్డ్ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. నిక్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ రియల్ ఎస్టేట్లో ఒక డిగ్రీ వచ్చింది. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. అది చాలా కష్టం, కానీ వాళ్ళ పేరెంట్స్ తనకి ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బులిడ్ హ్యాడ్ ఎన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. నిక్ని అందరూ వెక్కిరిస్తుంటారు కదా, నిక్కిరించడం తిట్టడం, తనకి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది, మొబిలిటీ అంటే మూవ్ అవ్వడానికి. తను మూవ్ అవ్వలేడు కదా, కాలు చేతులు లేవు కాబట్టి, తనని మూవ్ అవ్వడానికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది. అండ్ ఎ టీమ్ ఆఫ్ క్యారియర్స్ టు హెల్ప్ హిమ్. అండ్ నిక్ని హెల్ప్ చేయడానికి ఒక టీం కూడా ఉండేది. ఇట్ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old. హీ సెడ్ ఐ వెంట్ టు మై మామ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్. తను 8 years ఉన్నప్పుడు తను చాలా డిప్రెస్ అయ్యాడు, ఎందుకంటే తన ఫ్రెండ్స్ చాలా ఎక్కిరిస్తున్నారని. అండ్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి నేను బ్రతకను, నేను చచ్చిపోతా అని చెప్పిండంట. అండ్ ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్, ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ మీ అండ్ was terrified of what would happen. My parents were not them looking of me.
అండ్ తను చాలా బాధపడుతుండంట. తను దేవుణ్ణి అసలు హేట్ చేసిండంట. అసలు దేవుడు మంచోడు కాదు, నన్ను ఇలా ఎందుకు చేసిండు, ఇంత భయంకరంగా నన్ను ఎందుకు, ఇంత భయంకరమైన పరిస్థితి నాకే ఎందుకు కల్పించిండు అని. వెన్ మై పేరెంట్స్, తను అసలు ఇంత భయంకరంగా ఎందుకు పుట్టించాడని ఎప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటూ ఉండేవాడంట. అండ్ ఇప్పుడు నన్ను అయితే మా పేరెంట్స్ చూస్తారు కాబట్టి నేను ఇలా ఉన్నా. ఒకవేళ మా పేరెంట్స్ లేకపోతే, అంటే వాళ్ళు చనిపోయినా, వాళ్ళు తను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే తన లైఫ్ ఎలా ఉంటుంది అని తను ఆలోచిస్తున్నాడు. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్. అంటే తన టీత్ అనేది తను తోముకోగలుగుతాడు గోడకు అతికించున్న బ్రష్ తోటి. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్. పంప్ యాక్షన్ సోప్ తోటి తన నెత్తి కూడా శుభ్రం చేసుకుంటాడు అండ్ హెయిర్ స్నానం కూడా చేస్తాడు కదా. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఎన్ని చేసినా ఇంకా చాలా పనులు ఉంటాయి తను చేసుకోలేనివి. అండ్ అటెంప్ట్ వాజ్ and at age 10 Nick tried to drown himself in the bathtub. Luckily the attempt was unsuccessful. ఒక 10 years ఉన్నప్పుడు నిక్ బాత్టబ్లో మునిగి చచ్చిపోవాలనుకున్నాడు, కాకపోతే అది ఫెయిల్ అయింది. ఐ ఫెల్ట్ దట్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఐ ఫెల్ట్, తను అనుకున్నాడంట ఒక నో పర్పస్ ఏం లేదు అనుకున్నాడు, పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. It is hard to hold on, said. But with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. కానీ అది ఎంత బాధాకరమైన పరిస్థితి అయినా తన తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలీజియన్ వాళ్ళ హెల్ప్తో నిక్ ఇంకా అలా తన లైఫ్ సాగించుకుంటూ వచ్చి ఒక ఇంటర్నేషనల్ సింబల్ అయిపోయాడు. ట్రియంఫ్ ఓవర్ అడ్వర్సిటీకి ఒక ఇంటర్నేషనల్ సింబల్ అయిపోయాడు. వెన్ ఐ వాజ్ 13 ఐ రెడ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్, సెడ్ నిక్. తను 13 years ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని చదువుతుండగా ఒక డిజేబుల్డ్ మ్యాన్ గురించి అయితే చదివాడు. అండ్ తను అయితే చాలామందికి హెల్ప్ చేశాడు అండ్ చాలా పనులు చేశాడు అని నీకు చెప్తున్నాడు. అండ్ ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ మీ లైక్ దిస్. అండ్ తనకు అప్పుడు అర్థమైందంట, ఓ దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు అని. టు గివ్ టు హోప్ అదర్స్. అండ్ ఇంకా ఇలా డిజేబుల్గా ఉన్న వాళ్ళకి బ్రతుకు మీద ఆశ పుట్టించడానికి దేవుడు తను ఇలా పుట్టించాడని అప్పుడు తనకి రియలైజ్ అయ్యాడు. And it was so inspirational to me that I decided to use my life to encourage other people and give them courage that article had given me. అండ్ తను చాలా ఇన్స్పిరేషనల్గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే తన లైఫ్ మొత్తం యూజ్ చేసి ఇంకా ఎంతోమంది పీపుల్ని ఎంకరేజ్ చేయాలి. తను ఆ ఆర్టికల్ చదివి పొందిన ఎంకరేజ్మెంటు తను కూడా చాలామందికి ఎంకరేజ్ చేయాలనుకున్నాడు. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్. అప్పుడు తను ఏమనుకుంటున్నాడు, నాకు ఏదైతే ఉందో నేను దాంతో సంతోషిస్తాను, నాకు లేని దాని గురించి నాకు అవసరం లేదు అని నీకు చెప్తుండు. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ ఎట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ దే విల్ నెవర్ టేక్ the away of beauty of my eyes. I wanted to concentrate on something good that I had. తను అద్దంలో చూసుకుంటూ అన్నాడు, ఈ వరల్డ్కి ఇలా కాలు చేతులు లేని వాడంటే చులకన కావచ్చు, కానీ అందవిహీనంగా కనబడవచ్చు, కానీ వాళ్ళు నా కళ్ళలో ఉన్న అందాన్ని మాత్రం తీసుకెళ్ళలేరు. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. నేను నాలో ఏదైతే మంచి ఉందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అనుకున్నాడు. The challenges in our lives are there to strengthen our conscience. మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్తో మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. 1990లో నిక్కి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందంట. ఎందుకో తన ధైర్యానికి, ఇంకా తను అలా డిజేబుల్డ్గా ఉండి కూడా ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంటని తనకి అవార్డు ఇచ్చారంట. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ కార్ అట్ ఎ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ.
She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. అండ్ నిక్క ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు కార్లో కూర్చున్నప్పుడు ఒక గర్ల్ తనని ఇంట్రెస్టింగ్గా చూస్తుందంట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుండి. అండ్ తను నిక్ యొక్క ఫేస్ ఒక్కటే చూడగలుగుతుందంట. అండ్ ఎంబటే నీకు అనుకోండు ఒక 360 డిగ్రీ స్పిన్ అంటే మొత్తం ఉల్టా పల్టా వేస్తారా, అది 360 డిగ్రీ స్పిన్ చేద్దాం అనుకోండు కార్ సీట్లో. తనని భయపెడదామని తను 360 స్పిన్ చేసిండు. అండ్ ద గర్ల్ ఫేస్ లైక్ ఓ వాట్స్ గోయింగ్ ఆన్ అంటే తను షాక్ అయిపోయింది. షీ స్ప్రెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ అంటే తన నుంచి అక్కడ నుంచి పారిపోయింది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 he went to Hawaii and met surfing master Bethai Hamilton who had arm bitten of shark. He was 12. నిక్ ప్రపంచం మొత్తం తిరుగుతున్నప్పుడు తను ఒక సర్ఫింగ్ మాస్టర్ని చూసిందంట. సర్ఫింగ్ అంటే అలల మీద స్కేటింగ్ బోర్డ్ తోటి చేస్తారు కదా, సర్ఫ్ బోర్డ్ తోటి, అది సర్ఫింగ్. తను బెథాయ్ హ్యామిల్టన్ అనే కోచ్ దగ్గరికి వెళ్ళిండంట. తను 12 ఇయర్స్ ఉన్నప్పుడు సర్ఫింగ్కి వెళ్ళినప్పుడు తన షార్క్ అనేది తన కాళ్ళను అయితే తినేసిందంట. తన దగ్గరకు అయితే కోచింగ్కి అయితే వెళ్ళిండు. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్, తను చాలా అమేజింగ్ అంటుండు. She taught me how to surf and I was terrified at first, but once I got up there, it was felt absolutely fantastic and I caught some waves pretty well. అండ్ నిక్ అనేది అది నేర్చుకుంటే ఫస్ట్ తను నేర్పించిందంట. ఫస్ట్లో నీకు భయపడిందంట, తర్వాత కానీ ఫెంటాస్టిక్గా అనిపించిందంట నిక్కి. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ 360 స్పిన్ ఆన్ హిస్ బోర్డ్. అండ్ సర్ఫింగ్ చేస్తూ దాంట్లో 360 డిగ్రీ స్పిన్ బోర్డు మీద చేయడం నేర్చుకున్నంట. A freak that got him on the cover Surfer magazine within 48 hours. తను ఎప్పుడైతే తన స్కేటింగ్ బోర్డ్ మీద 360 డిగ్రీ స్పిన్ చేసిండో ఎంబటే విత్ ఇన్ 48 అవర్స్లో సర్ఫర్ మ్యాగజైన్ కవర్ పైన తన ఫోటో వచ్చింది. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దాట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్ he said, but I have very little low center of gravity, so I've got pretty good balance. నో వన్ ఎవర్ డన్ దిస్. ఇదాని చరిత్రలో ఇలాంటి 360 డిగ్రీ స్పిన్ ఎవరు చేయలేదు. తను వెయిట్ తక్కువ ఉంటాడు కదా, అందుకే తన సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకే దానివల్ల తను చాలా గుడ్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుండు, అలా చేయగలుగుతుండు. నెక్స్ట్ he has visited different countries all over the world. The football fan is now a motivational speaker and traveled over 24 countries speaking of groups up to 110,000 people. నిక్ చాలా దేశాలు తిరిగిండు ప్రపంచంలో ఉన్నవి. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ, అప్పట్లో ఒక ఫుట్బాల్ ఫ్యాన్ చెప్పిండు కదా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్ అని, ఆ ఫుట్బాల్ ఫ్యాన్ కాస్త వచ్చేసి ఇక్కడ మనకు మోటివేషనల్ స్పీకర్ అయ్యిండు. అండ్ 24 కంట్రీస్ తిరిగాడు అండ్ 110,000 పీపుల్ని విజిట్ చేసిండు, కలిశాడు, తనతో మాట్లాడాడు, 110,000 పీపుల్స్తో మాట్లాడాడు. He moved to Los Angeles 2 years ago in 2007 and plans to continue to travel the world. లాస్ ఏంజలస్ అంటే యుఎస్, అమెరికాకి 2007లో షిఫ్ట్ అయ్యి ఇంకా తన ప్రపంచాన్ని మొత్తం తిరగాలి అని అనుకుంటున్నాడు. If I fail, I try again and again and again. If you fail, are you going to try again? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. నిక్ ఏమంటుండంటే, ఒకవేళ నేను ఫెయిల్ అయ్యాను అనుకో, నేను మళ్ళీ ప్రయత్నిస్తా. నేను ఎన్నిసార్లు ప్రయత్నించైనా సరే కానీ నేను సక్సెస్ అవుతా. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ట్రై చేస్తారా? అది మనం అలా ఎంత ఫెయిల్ అవుతుంటే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటే ట్రై చేస్తుంటే మనమైతే సక్సెస్ అవుతాం. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. అదే మీరైతే ఎలా గెలుస్తారా అనేది చెప్తుంది. హౌ ఆర్ యూ గోయింగ్ ఫినిష్ స్ట్రాంగ్, మీరైతే స్ట్రాంగ్గా గెలవాలనుకుంటున్నారా? సెడ్ నిక్ అని చెప్తుండు. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్ సెల్ఫ్ he said. I tell people to keep getting up when they fall. పీపుల్కి ఏం చెప్పాలంట, ప్రజలకి ఎప్పుడైనా కింద పడితే లేవాలి. అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేయాలి అండ్ వేరే వాళ్ళందరినీ ప్రేమించాలి అని చెప్తుంటాం. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1% దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ డన్. తను తన ఫిలాసఫీతో ఒక్క పర్సన్ ఎంకరేజ్ చేసినా
తన లైఫ్ సాటిస్ఫాక్షన్, తన లైఫ్ సంతృప్తి చెందింది అని నీకు అంటుండు. ఓకే, ఈ లెసన్ అయితే ఇంతే గైస్. నెక్స్ట్ రీడింగ్ బి దీని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.